గైస్ డే 2 అవుట్ఫిట్. చాలా లేట్ అయింది ఈరోజు. నా సాటర్డే కదా, దాని ఎఫెక్ట్ కరెక్ట్గా మంచిగా పడింది. సో లెట్స్ గెట్ రెడీ అప్. మా గైస్ కింద మీద పడి స్టార్ట్ అయినా ఈరోజుకి. ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. గోయింగ్ టు పిక్ హిమ్. వన్స్ ఐ పిక్ హిమ్ we are good to start. Bye. సో యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ని అడిగినా మార్నింగే కదా వస్తావా అని. వాడు అర్ధగంట అయింది రెడీ అయ్యి ఫోన్ చేసి. మనం లేట్ లేచినాం కదా, చూద్దాం వాడు వచ్చినాక వాడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. బాబు మావాడు ఫుల్ గరం ఉన్నాడు పాప. అర్ధగంట అయింది రెడీ అయ్యి. అమ్మో సార్ సారీ రా ఉదయ్, లేట్ అయింది. లైట్ సో జస్ట్ సో స్టార్టెడ్ గైస్. ఇక్కడ మన హౌసింగ్ బోర్డ్ నుంచి తను ఉదయ్ అనమాట, మా 10th ఫ్రెండ్. హాయ్. సో ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మినిమం. లెట్స్ సీ. యాక్చువల్లీ 6 o'clock అంట టెంపుల్ ఓపెనింగ్. కొంచెం రీసెర్చ్ చేసి పోతున్నాం ఈరోజు. మరి ఇన్నట్లాగా పోయి చలో విల్ మీట్ దేర్. ఆల్మోస్ట్ మనం బేగంపేట దగ్గర ఉన్నాం. ఇంకా 20 minutes 15 minutes మ్యాక్సిమం. బయట చినుకులు పడుతున్నాయి. సూపర్ ఉంది వెదరు. అక్కడ ఏమైనా పడుతుందో లేదో మనకు ఐడియా లేదు కానీ 15 minutes చలో. సో టీ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక టిఫిన్ ఇక అక్కడ చేసి రిటర్న్. ఓకే చలో. 5 minutes గైస్. సో ఉదయ్ నేను ఏం చేసినావు సాటర్డే? లేదా నేనైతే రచ్చ చేసిన. షార్ట్ వీడియో పెడతా ఈవినింగ్. మా కజిన్స్ కలిస్తే ఇక రచ్చ ఉంటుంది. అందుకే మార్నింగ్ లేవడం లేట్ అయింది. అంటే మంచి టైంకి వెళ్ళిపోతుంది. అయినా ఎనీవే 6 o'clock ఓపెన్ అంటారు టెంపుల్ కూడా. మనం కరెక్ట్ టైంకి వెళ్తున్నాం. ఇంకొక 5 minutes 5 to 10 minutesలో మనం వెళ్ళిపోతాం. చూద్దాం సండే కదా రష్ ఉందా లేదా అని. ఈ టైంకి ఉండకపోవచ్చు. లేట్ స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ ఇస్ సూపర్ గైస్. సీ ద క్లైమేట్ సూపర్ ఉంది. ఇందాక వర్షం పడింది, గ్లాస్ మీద కూడా చూడవచ్చు. ఇప్పుడు తగ్గిపోయింది. బాగుంది వెదర్ అయితే. ఇలాంటి టైంలో లాంగ్ డ్రైవ్స్ వెళ్తే ఇంకా బాగుంటుంది. సో ఫైనలీ రీచ్డ్ పెద్దమ్మ టెంపుల్. 6:20 కూడా కాలే గైస్. అప్పుడే మొత్తం పార్కింగ్ ఫుల్. సెట్ ఇచ్చే బాబు అమ్మకి సెట్ ఒక్కరికి వేస్తాను. జస్ట్ నౌ డన్ విత్ దర్శనం.
done with darshanam. Let's get inside. Oh man. Full parking guys. మొత్తం ఆగమాగమంది ఇక్కడ. Let's go. సక్సెస్ఫుల్లీ డన్ విత్ దర్శనం. సో ఉదయం ఎక్కడికి వెళ్దాం టీ తాగడానికి? రామేశ్వరం పోనీ దగ్గరేనా? దగ్గర జస్ట్ ఒక 5 to 10 minutes. Let's have some best tea. Guys, just look at the climate. It's awesome. Awesome guys, awesome climate, awesome weather. Mama bro, look where we are, the Rameshwaram. Let's get inside. Let's have some good breakfast, a nice tea or coffee. My god, my pancha is getting loose. Yes, we are at the Rameshwaram Cafe. Okay. తిందాం. Mama bro, let's end the day with black coffee and a filter coffee. So, how was the day, Uday? సూపర్ మంచిగా అన్ఎక్స్పెక్టెడ్. నేనైతే రామేశ్వరం కేఫ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ బాగుంది. ఓకే, 4:40కి లేచిన 4 o'clock లేవాల్సిన అలారం పెట్టుకోవడం మర్చిపోయినా. బస్సులు కావాలని మనం. సో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సూపర్ డే అయింది. టైం 8:15 అవుతుంది. 5 వెళ్ళామంటారు. 8 ఆల్మోస్ట్ 5కి వెళ్ళినాము. 8:15 వరకు కంప్లీట్. ట్రాఫిక్ లేదు కాబట్టి. ట్రాఫిక్ లేదు, వెదర్ బాగుంది, దర్శనం జల్ది అయిపోయింది. రామేశ్వరం కెఫే వాస్ గుడ్. అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా. మళ్ళీ వస్తాం వ్లాగ్స్లోకి. నెక్స్ట్ వీక్ చూద్దాం రా, వెళ్దాం ఎక్కడికన్నా, సాటర్డే ఆర్ సండే. ఓకే ఉదయ్, థ్యాంక్ యూ. వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. బాయ్ గైస్, సెండ్ ద డే. థ్యాంక్ యూ. Finally done with day 2. Successfully completed Peddamma temple.
Unexpectedly, we also went to Rameshwaram Cafe. Bon guys, breakfast only. So it was a nice day. Please like and subscribe.